నమస్కారం. రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారి సూచనల మేరకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో అనంతపురం కేంద్రంలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద గల అనంత వెంకటరెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా నీట్ లాంటి ఎగ్జామ్కు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారులో ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు మెగా డిఎస్సి స్కామ్ మీద నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నీట్ విద్యార్థులకి సంఘీభావంగా అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి అందించాల్సిన విద్యా దీవెన వసతి దీవెన లాంటి బకాయిలు ఏవైతే పెండింగ్లో ఉంచారో వాటిని విడుదల చేయాలని అదేవిధంగా సూపర్ 6లో హామీలో ముఖ్యమైన హామీగా నిరుద్యోగ యువతకి 3,000 చెల్లిస్తా ప్రతి నెల అని చెప్పి నిరుద్యోగ భృతి చెల్లిస్తా అని చెప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ మీరు ఆ హామీ అమలు పరిచే వరకు మా పోరాటాలు ఆగవని చెప్పి తెలియజేసేదానికి విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో రేపటి రోజున 10:30 గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో విద్యార్థుల తల్లిదండ్రులు దగాపడిన డిఎస్సి అభ్యర్థులు అదేవిధంగా నిరుద్యోగ యువత అంతా వచ్చి ర్యాలీని సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున.